ఆ పైన నిమజ్జించం ఉంటుంది, శంఖచక్రం ఉంటుంది. పరమాత్మ మనకు భారతంలో భాగవతంలో కనిపిస్తుంటాడు. అవన్నీ చైతన్యపరుస్తున్నటువంటి వాడు. భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. శ్రీకృష్ణ లీలలు అనేటువంటి అమృతం ఎక్కడ ఉందయ్యా అంటే భాగవతంలో ఉంది అని చెప్పండి. ఇంతకీ భాగవతం అంటే ఏమిటి? నిజంగా భాగవతం చదివితే బాగవుతాం మనమంతా కూడా. ఇప్పుడు అన్నీ మర్చిపోయినా మనమంతా ఈ టీవీల్లో, ఈ సీరియల్లో, ఈ వచ్చేటువంటి రకరకాలైనటువంటి వాటిల్లో పడి అసలు ఇవే మర్చిపోయినాం. అంటే ఒక రకంగా భగవంతుడికి దూరమైన ప్రకృతికి దగ్గరమైన అనేక రకమైనటువంటి భావజాలంతో మిగతావన్నీ చేత ఆకర్షించబడి భగవంతుడికి దూరంగా ఉంటూ ఏదో సమయానికి వచ్చి ఒక టెంకాయ కొట్టడం, కష్టం కలిగినప్పుడు వచ్చి కూర్చోవడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల బాధలు ఎక్కువైనాయి, బాధ్యతలు ఎక్కువైనాయి, రోగములు ఎక్కువైనాయి. అనేకమైనటువంటి వాడి చేత కొట్టుమిట్టాడుతున్నాడు మానవుడు. మరి పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కాదు. మరి ఆ సమయంలో వాళ్ళు చక్కగా ఆనందంగా ఉండేవాడు. పల్లెటూరులో దేవాలయం ఉన్నప్పటికీ ఉదయం దేవాలయానికి, సాయంకాలం దేవాలయానికి వచ్చి కాస్త దైవ సేవ చేసి ఇంత ప్రసాదం అందరికీ పెట్టడం, దేవాలయంలో సేవ చేయడం, కాసేపు కూర్చోవడం, ఇవన్నీ చేస్తుండేటువంటి వాడు. ఇప్పుడు కాస్త మానవుడు ఎట్లా డబ్బు మాయలో పడినటువంటి వాడై, డబ్బు కావాలంటే భగవంతుడు, ఆరోగ్యం కావాలంటే భగవంతుడు, కోరిక తీరాలంటే భగవంతుడు, ఇటువంటి వాటి చేత భగవంతుడిని కట్టేశాడు. అసలు భగవంతుడే మన వెంట ఉంటే ఇవన్నీ అక్కర్లేదు కదండి. నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం పోవాలి దేవాలయంలో కంటే, నువ్వే కావాలయ్యా నాకు, ఇవన్నీ అక్కర్లా, నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి. అంతేగాని ఆయన దగ్గరకు వెళ్ళి కోరికలు చిట్టాల్లో వెళ్ళామనుకోండి, ఆ కోరికలు తీరచ్చు, తీరకపోవచ్చు. భగవంతుడే మన వెంట ఉంటే ఇంకా నువ్వు కోరక్కర్లా, ఆయనే అన్నీ ఇస్తూ ఉంటాడు. పూర్వకాలంలో భగవద్భక్తులైనటువంటి వాళ్ళంతా కూడా అదే పని చేసేవాడు. ఒక తుకారం ఉన్నాడు, పాండురంగుడు పిలిస్తే పలికేవాడు. అదే విధంగా ఆ భగవద్భక్తుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా ఎటువంటి వాళ్ళయ్యా అంటే భగవంతుని యొక్క దివ్య ఆరాధనలో తరించినటువంటి వాడు. వాళ్ళంతా చౌకామేడు పాండురంగుని యొక్క దివ్య దేవస్థానంలో అనేక మంది భక్తులు ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే పాండురంగడన్నా శ్రీకృష్ణుడే, కృష్ణుడన్నా కూడా శ్రీకృష్ణుడే, గోవిందుడన్నా శ్రీకృష్ణుడే. మనం గోవిందుడు అని వెంకటరమణుని ప్రార్థిస్తూ ఉంటాం. నిజంగా గోవింద శబ్దం ఎవరిదయ్యా అంటే ఈ కృష్ణ పరమాత్మదే అని